ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. నిజంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అనేటువంటిది చాలామందికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. నిజంగా చాలామంది లోతున అంటే ప్రజల సమస్యలు వస్తే మాట్లాడడం పక్కన పెట్టి, ప్రజల గురించి ఆ పథకాల గురించి మాట్లాడడం పక్కన పెట్టి వీళ్ళే గుద్దుకుంటున్నారు ఏంటి, వీళ్ళు ఆ పార్టీలో చీలికలు వస్తారంటి. అంటే ఇటు రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మళ్ళీ మందుల సామెల్ ఈ కొట్లాటేంది, అలాగే జక్కిడి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఈశ్వరమ్మ యాదవ్ కొట్లాటేంటి, ఇవన్నీ ఏం జరుగుతూ ఉంది అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రకరకాల సంచలనమైన కామెంట్ చేస్తూ ఉన్నారు. రకరకాలుగా కొందరు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొందరు రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఈ చీలికలు రావడం, లేకపోతే డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా ఏఐసీసీ చీఫ్కి అతని పరిపాలన బాగాలేదు, ఇంకా శాఖలు అతని దగ్గరనే పెట్టుకున్నాడు, మా శాఖలకు నిధులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏఐసీసీకి రేవంత్ రెడ్డి తెలియకుండానే వెళ్ళి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ చెప్పి రకరకాలుగా జరుగుతున్నట్టుగా కూడా ఇవన్నీ బయట ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్లో పరకాలకు సంబంధించి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళిన రేవంత్ రెడ్డి పరకాలలో మళ్ళీ ప్రభాకర్ రెడ్డినే గెలిపించుకుంటాం, అతనికి టికెట్ ఇస్తామని చెప్పేసి కామెంట్ చేయడంతో అక్కడ చాలాసార్లు కూడా ఏదైతే ఆ కొండా ఫ్యామిలీకి సంబంధించి కొండా మురళి కుదిరినటువంటి కొండా సుస్మిత కూడా కొండా మురళి చాలాసార్లు హామీ ఇచ్చిండు, నెక్స్ట్ ఈమెనే ఎమ్మెల్యే గెలిపించుకోవడం అని చెప్పి చాలాసార్లు చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి వెళ్ళి లేదు మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గెలవాలి అని చెప్పేసి, రావురి ప్రభాకర్ రెడ్డి గెలవాలి అని చెప్పేసి అక్కడ చెప్పడంతో కొండా సుస్మిత కోపానికి వచ్చి నిన్న కొండా సురేఖ ఆ పుట్టినరోజు సందర్భం కూడా సంచలన కామెంట్ చేసింది. రేవంత్ రెడ్డి మీరు జెన్జీకి అవకాశం ఇస్తా అని చెప్పారు, జెండీని ఆ చట్టసభలో తీసుకుంటామని చెప్పారు, కానీ మీరు మళ్ళీ డైపర్లు వేసుకునే ముసలి వాళ్లకు, ఏజ్డ్ అయిపోయిన ముసలి వాళ్లకు ఈ రాజకీయాన్ని అప్పగించి యువతకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారని చెప్పేసి మాట్లాడడంతో పాటు అదేవిధంగా ఇదంతా పచ్చ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ మొత్తం పాత కాంగ్రెస్ లేదు, మొత్తం పచ్చ పార్టీ శ్రేణులు మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మర్చిపోయావా, టీపీసీసీ ప్రెసిడెంట్గా నిన్ను తీసుకుంది, టీపీసీసీ ప్రెసిడెంట్ కావడానికి కారణం కొండా దంపతులు కాదా, ఆ కొండా దంపతులను ఇప్పుడెందుకు మర్చిపోయావు, కొండా దంపతులకు సరే మంత్రి పదవి ఇచ్చావు సంతోషమే, కానీ మా నాన్నకు కూడా కొండా మురళికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని చెప్పావు కదా, మరి ఎందుకు దాటవేసావు, ఎందుకు ఆ విషయం పైన మాట్లాడలేకపోతా ఉన్నావు, టీపీసీసీ పదవి రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా, అసలు నిన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి కారణమే కొండా దంపతులు కదా అని చెప్పేసి మాట్లాడడంతో పాటు నిజంగా ఇవన్నీ కౌంటర్లు, నేను మాట్లాడిన వాస్తవాలు ఒక నిజంగా వాస్తవాలు కాదు, రీకౌంటర్గా కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా నేను మళ్ళీ ఆధారాలతో సహా మీ అన్నదమ్ములు 200 కోట్లకు పైగా భూ దందాలు చేస్తున్నారు, భూ స్కాములు చేస్తూ ఉన్నారు, తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని భూములున్నా అన్నీ కూడా కొల్లగొట్టేసుకొని మీ పరం చేసుకుంటా ఉన్నారా లేదా అవన్నీ కూడా ఆధారాలతో సహా బయట పెడతా, మీరు రీకౌంటర్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా సరే ఖచ్చితంగా బయట పెడతా, ఎవరికి భయపడలేదు. సరే ప్రకాష్ రెడ్డికి సంబంధించి నువ్వు అతనికి మద్దతుగా వచ్చినా సరే లేకపోతే నువ్వు నిలబడ్డా సరే కానీ నేను గెలిచి చూపిస్తా అని చెప్పేసి కూడా సంచలన కామెంట్ చేసింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనైతే మహిళా నాయకులు కావచ్చు లేకపోతే చాలామంది కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా సురేఖ గారు కావచ్చు, కొండా మురళి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో పనులు చేసినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ వ్యక్తులే కారణం, కానీ తన కూతురు అసలు కాంగ్రెస్ పార్టీకి తనకు సంబంధం లేదు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా సభ్యత్వం తీసుకోలేదు, అసలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి దాఖలు ఆమె మాట్లాడితే మేము పట్టించుకోము, ఖచ్చితంగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఆ కొండా సురేఖకు కూడా మేము క్రమశిక్షణా సంఘం మల్లు రవి గారు కూడా ఆ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి 3 రోజుల్లో వివరణ కూడా ఇస్తుంది అక్క, ఇంతకుముందు ఒకసారి మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా తను క్షమాపణలు చెప్పింది, కూతురు క్షమాపణలు చెప్పడంతో పాటు మంత్రి కొండా సురేఖ కూడా క్షమాపణలు చెప్పి చాలా చిన్నపిల్ల తెలియక మాట్లాడింది అని చెప్పేసి కూడా దాటవేసే ప్రయత్నం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా ఇది రిపీట్ కావడంతో కొండా సురేఖ గారు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరుతారు. 3 రోజులు సమయం ఇచ్చారు కాబట్టి తను ఏదో ఆవేశంలో మాట్లాడి ఉంటుంది, మళ్ళీ నాన్నకు ఎమ్మెల్సీ రాలేదనో లేకపోతే తనకు ఇస్తానటువంటి ఎమ్మెల్యే టికెట్ ఆ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఆ ప్రకాష్ రెడ్డికి ఇస్తామని చెప్పడంలో కూడా ఆ కొంచెం కోపానికి వచ్చి కావాలని విధంగా మాట్లాడింది. కానీ ఎవరిపైన టార్గెట్గా మాట్లాడడం, రేవంత్ రెడ్డి పైన మాట్లాడినవి కూడా వాస్తవాలు కాదు, ఖచ్చితంగా వీటన్నిటికీ క్షమాపణ కూడా చెప్పాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. నిజంగా చాలామందికి ఇదైతే ఈ కాంట్రవర్సీల వల్ల లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఈ చీలికలు ఈ కొట్లాటల వల్ల కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు బీజేపీకి సంబంధించి నాయకులు అయితే సంబరాలు చేసుకుంటుంటే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంది, ఎందుకంటే మీరే కొట్టుకొని చావని కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ నాయకులు అయితే మాకు లాభం వస్తుందని చెప్పి ఆ విధంగా కూడా మాట్లాడుతున్నారు. మరి చూడాలి అసలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సస్పెన్షన్లు అయిపోయిన చాలామంది కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చి జక్కిడి ప్రభాకర్ రెడ్డిని అయితే షోకాజ్ నోటీస్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని తీసేసారు. అదేవిధంగా కొండా సురేఖకు కూడా ఈరోజు దానికి సంబంధించి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి, అలాగే చెన్నారెడ్డికి కూడా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి లేకపోతే సస్పెండ్ చేస్తామని కూడా వార్నింగ్ కూడా ఇచ్చింది. అసలు ఏం జరగబోతుంది, కొండా సురేఖ ఎటువంటి వివరణ ఇవ్వబోతుంది, అలాగే చెన్నారెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా సస్పెండ్ అయినప్పటి నుంచి అంటే పార్టీని సస్పెండ్ అయినప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ పార్టీలోకి వచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి రకరకాలుగా మలుపులు తిరుగుతూ ఉంది. అంటే ప్రజల గురించి ఆలోచించినటువంటి కాంగ్రెస్ ఓన్లీ వీళ్ళకు ఎమ్మెల్యేలు తిట్టుకోవడం,
ఇక్కడ కూడా మనం కూడా చూసాం రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామల విషయం కూడా జరిగింది. అంటే రాజగోపాల్ రెడ్డి నేను గెలిపించిన ఎమ్మెల్యే, నేను ప్రచారంలో పెద్ద ఎత్తున తిరిగి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నా, కానీ అదే ఎమ్మెల్యే ఇతను ఆ కులం ట్యాగ్ను వాడుకొని నన్ను ఇష్టారీతిగా మాట్లాడుతున్న ఒక రెడ్డిల రాజ్యం అయిపోయింది, రెడ్డిల చేతులను ఏ విధంగా ఉండాలంటూ కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇవన్నీ కూడా సహించలేనివి, ఖచ్చితంగా అందరికీ బుద్ధి చెప్తే తను రాజగోపాల్ రెడ్డి కూడా అలా మాట్లాడడంతో పాటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా రకరకాల విమర్శలు చేసి మీరు ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు ఏమో కానీ 500 రూల్స్ పెడతా ఉన్నారు. ఇది మొత్తం ఈ పాత కాంగ్రెస్ నాయకుల మొత్తం కూడా ఆగం చేసేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఎవరికి కూడా న్యాయం చేయలేడు. ఖచ్చితంగా న్యాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీ అందరి జీవితాలు, మీ అందరి బండారాలు బయటపెట్టి తీరుతామంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడి చూడాలి అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతోంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బయట పార్టీలన్నీ కూడా సంబరాలు చేసుకున్నట్టు కనిపిస్తుంది. మాకు లాభం నడుస్తుంది, మీరు కొట్టుకోండి మని మీరు కొట్టుకుంటే మాకు బీజేపీకి బీఆర్ఎస్కి అయితే ప్రజలందరూ ఈ 2 పార్టీలను చూస్తారు, మీ పార్టీని పట్టించుకోరంటూ కూడా వాళ్ళు మాట్లాడతారు. మరి చూడాలి ఎటువంటి కొండా సురేఖ ఎటువంటి సమాధానం ఇవ్వబోతుంది, ఏం జరగబోతుందో చూడాలి.